రిషి పడేసా చూడు కన్నా స్మైల్ 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 ఒక్క స్మైల్ ఇరా ప్లీజ్ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు కన్నమ్మా హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రిషి కోసం ఫోటోషూట్ చేపిస్తున్నాం. సో మేమైతే లిటిల్ ల్యాండ్లో చేపిస్తున్నాం. సో అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. సో ఇంకా ఇప్పుడైతే మనం లిటిల్ ల్యాండ్కి వచ్చేసాం. చూసారా ఇక్కడ చూడండి ఎన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయో. ఫొటోస్ తీసాక వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అన్నీ. మొత్తం వచ్చేసి 30 or 40 బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయంట. నాకు అంత సరిగ్గా ఐడియా లేదు. మన రిషికి ఓన్లీ 30నే చేయించాము. అప్పటికే పాపం వాడు నిద్ర లేక ఏడుస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా 30నే చేయించాము. రిషి నాన్న హాయ్ పికబూ పికబూ హచ్చు హచ్చు. నాకు అన్ని బ్యాక్ డ్రాప్స్ కంటే డాక్టర్ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ థీమ్ నచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేసేయండి. లేతున్నా ఓహో మెల్లగా. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం. రిషి అదేది ఎక్కడ పెడుతున్నావు? దాన్ని కింద పెడతావా? రిషి మెల్లగా 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 స్లో 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 స్లో. టిక్ 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 టిక్. మెల్లగా దెబ్బ తాకిస్తున్నావు. రిషి పడేసా ఎటు చూడు. చూసారా మన రిషి ఎంత అల్లరి చేస్తున్నాడో. అసలు ఒక్క ప్రాపర్టీ కూడా ఉండనివ్వట్లేదు డెస్క్ పైన. అసలు అన్నీ కింద పడేస్తున్నాడు. ఇక్కడ చూడండి క్యాప్ పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నాడు. కానీ ఒక్క నిమిషం కూడా పెట్టుకుంటలేడండి. అసలు కింద పడేస్తున్నాడు. ఒక్క సెకండ్ ఇట్లా పెట్టగానే మళ్ళీ తీసి పడేస్తున్నాడు. అసలు పెట్టడానికి మాకైతే అబ్బా అనిపించింది. మేము ఇలా పక్కకు జరగగానే ఇలా తీసి పడేస్తున్నాడు. ఇది చూడు ఏమైంది? కింద పడిందా? నానిస్తున్నాడు. రిషి నాన్న లైన్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది లైన్ ఎట్లా వస్తుంది? రిషి రిషి బెన్నీ ఎక్కడ ఉందమ్మా? బెన్నీ ఎక్కడ ఉంది? రిషి ఏడి? రిషి ఎక్కడ ఉంది చూపి. రిషి ఇగో ఇగో రిషి రిషి. ఈ బ్యాక్ డ్రాప్ దగ్గర ఏమైంది తెలుసా? అసలు మూన్లో కూర్చున్నాడు కదా, ఆ బ్రాస్లెట్ కింద పడిపోయింది. దానికోసం తీసుకుందామని వాడు ఇలా దిగేసరికి ఇలా ముందుకు పడిపోయాడు. పాపం ఆ ఫ్లోర్ కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఏం దెబ్బ తాకలేదు. అది కావాలా నాన్న? కావాలా?
కన్నమ్మా రిషి నాన్న ఇచ్చుడు 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 ఓన్ చిచ్చును ఓన్ చిచ్చును చూసారా అండి మా కష్టాలు అసలు రిషి కోసం ఒక్క స్మైల్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామో అసలు. ఫొటోస్ అప్పుడు మాత్రం అస్సలు స్మైల్ ఇవ్వలేదు, మామూలు అప్పుడేమో మంచిగా స్మైల్ ఇస్తాడు, మ్యాక్సిమం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి. కానీ ఆ ఫోటోషూట్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు కోఆపరేట్ చేయలేదు. మన రిషి అనే కాదు, ఎవరైనా పిల్లలు కోఆపరేట్ చేయరంట, ఎందుకంటే ఆ లైటింగ్స్ చాలా బ్రైట్గా ఉంటాయి కదా, అందుకని కొంచెం డల్ అయిపోయాడు. అండ్ ఆల్సో వాడు పడుకోలేదు సరిగ్గా. పెట్టాను వల్ల ఒక్కసారి పెట్టు రిషి చూడు 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 వెరీ గుడ్. చూసారా అండి స్పెట్స్ పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో, కానీ ఒక్క నిమిషం కూడా ఉంచుకోవట్లేదు అసలు. డక్కి ఏమంటది చెప్పు చెప్పు. క్వాక్ 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 క్వాక్. దానా దాయి 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 పిన్న సో ఇంకా మన రిషికి కేక్ స్మాషింగ్ కోసం అయితే రెడీ చేసేస్తున్నారు ఇక్కడ. సో కేక్ కూడా తెప్పించేశారు మా హస్బెండ్ ఇక్కడ. ఇంకా రిషి కేక్ స్మాష్ చేయడమే ఆలస్యం. కూర్చోబెట్టు 2 times కేక్ అయిపోయిన తర్వాత తీసేది. కన్నా చాలా బాగుంది. స్మైల్ స్మైల్ స్మైల్. ఒక్క స్మైల్ ఇరా ప్లీజ్. రిషి ఇచ్చుడు 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 కన్నమ్మా. రిషి కన్నా నవ్వే కొంచెం అంట ప్లీజ్. రిషి 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 కుక్కు గక్కడు గక్కడు. చూసారా మన రిషి ఎంత క్యూట్గా కేక్ స్మాషింగ్ అయితే చేస్తున్నాడో, కానీ నవ్వమంటే మాత్రం అస్సలు నవ్వట్లేదు. ఎంతగానో అసలు ట్రై చేసా కూడా అస్సలు నవ్వలేదు. ఇంకా అలానే కేక్ స్మాషింగ్ అయిపోయింది. సో రిషి ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేస్తే 4 o'clock అయిందనమాట. మధ్యలో బాబు పడుకున్నారు ఒక ½ an hour అలా. అయినా కూడా మన రిషికి అయితే నిద్ర సరిపోలేదు. పాపం ఆఫ్టర్నూన్ పడుకుంటాడు కదా, ఇప్పుడు పడుకోలేదు, అందుకే అలా. చూడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెప్పు లవ్ యూ ఆల్ అని చెప్పు. ఇట్లా చెప్పు అను. నువ్వు అను. వెరీ గుడ్. బాయ్ బాయ్. సో ఇంకా మన రిషి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారు ఎక్కంగానే మన రిషి అయితే బజ్జుండిపోయాడు, పాపం చాలా అలసిపోయాడు మనోడు. సో ఇదండి మన వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.